చేస్తున్నారా? ఐదారు రకాలు చేశారనమాట. అండ్ అలాగే పెద్దలకి బట్టలు కూడా పెట్టేశారు. అందులో ఫస్ట్ మా ఇంట్లో సంక్రాంతికి ఇవి అయిన తర్వాతే ఇంకా తిండిలు అంతా తినడం అదంతా కూడా. వడలు అయితే రెడీగా ఉన్నాయి. తినడానికి చికెన్ ఏది లోపల. హలో గాయస్, మా ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో ఈ వీడియోలో చూడొచ్చు. కానీ నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను బికాజ్ కొన్ని రోజులు హెల్త్ బాగాలేక నేను వీడియోస్ ఎడిట్ చేయలేకపోయామన్నమాట. అందుకని నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. మా ఊర్లో సంక్రాంతి అయితే చాలా బాగా జరిగింది. పొద్దున్నే హరిదాసులు వస్తారు. వీళ్ళకి నా అంత అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయికి బట్టలు ఏమన్నా ఇస్తారా అని అడుగుతున్నారు. సో నా దగ్గర ఉన్న బట్టలన్నీ కూడా నేను ఇచ్చేస్తూ ఉంటాను. బట్టలు ఇక్కడ లేవు, నేను పంపిస్తాను. చాలా ఉన్నాయి పాత బట్టలు. మా నాన్నకి ఇచ్చేసి వెళ్తాను. ఇప్పుడు నేను వచ్చి తీసుకోండి. అలాగా నువ్వు చల్లగా ఉండమ్మా అని ఆశీర్వదించి వెళ్ళారనమాట. చాలా బాగా అనిపించింది. పిల్లలు లేసి ఆడుకుంటున్నారు. స్నానాలకి రమ్మంటే ఒక్కరూ రావట్లేదు. ఇంకా కల్లాపి జల్లేసి ముగ్గు పెట్టేశారు అమ్మ వాళ్ళు. నేను గొబ్బెమ్మల్ని పెడుతున్నాను. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రే, ఏం చేస్తున్నారా చెప్పు. అన్నయ్యకి హ్యాపీ సంక్రాంతి చెప్తున్నావా? చెప్పు అన్నయ్య. కిసి పెట్టు చెప్పాలి. హ్యాపీ సంక్రాంతి. అవునా? వాడికి కైట్స్ ఒకటే కైట్ తెచ్చారా? అవును, నాకు ఎందుకంటే సరే, పెద్దనాన్న తెస్తాడు. పెద్దనాన్న ఇంకా కైట్స్ తెస్తాడు. ఇక్కడ దొరుకుతాయి. హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ హ్యాపీ సంక్రాంతి. అరే సూపర్. కైట్స్ ఎగిరేస్తావా ఇప్పుడు? నీకు కైట్స్ ఎగిరేయడం వచ్చా? ఎట్లా ఇప్పుడు ఎలా ఎగిరేస్తారు? దారం కట్టాలా? మళ్ళీ నీకు వచ్చా నాన్న? కైట్స్ ఎగిరేయడం వచ్చా? అవునా? మళ్ళీ ఎవరు ఎగరేసిస్తారు? అవునా? నువ్వు పైకి ఎగిరేయాలంటే ఎట్లా? పప్పా ఎగరేసిస్తాడు. పప్పా ఎగరేసిస్తే నువ్వు పట్టుకొని ఎగిరే. ఓకేనా? నువ్వే ఎగిరేస్తావా? సరే అయితే దారం ఎవరు కట్టిస్తారు? పెద్దమ్మకి ఎగిరేయడమే రాదు. దారం కట్టియాలా? అచ్చా, ఓకే. పెద్ద నాన్న కట్టిస్తాడు. వెరీ గుడ్ బెటా. సించాన్ డోరేమానా? వీళ్ళు పొద్దున్నే లేచి మొత్తం రెడీ చేశారు. పూజకు కావాల్సిన ప్రసాదాలు. ఎందుకు అంటే సంక్రాంతి పండుగకి ఏం చేస్తాను చెప్పమా? సంక్రాంతి పండుగకి పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము, దేవుడికి పళ్ళెం వేస్తాం. సో దేవునికి బట్టలు పెట్టడము అంటే పెద్దలకి అంటే మా నాన్నమ్మ, తాతలు, మా జేజీ, సో వాళ్ళందరికీ బట్టలు పెడతాం అనమాట. పళ్ళెం వేయడానికి కూడా అన్ని రకరకాల వెరైటీస్, పులిహోర అన్నం ఇవన్నీ కూడా చేశారు. సో పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసి, ఇందులో నేనేం ఇన్వాల్వ్ లేను. సో మొత్తం వీళ్ళే చేశారు. ఇప్పుడు సాంబ్రాణి వేయడానికి అగ్గి కాల్చుకుంటున్నామ్మా. దేవుడికి ఇలాగ పూజ అయిపోయింది. కలశం పెట్టారు. అలాగే ప్రసాదాలు, ఇంట్లో చేసిన వెరైటీస్, పిండి వంటలు, ప్రసాదము, పులిహోరన్నం ఇవన్నీ కూడా 5-6 రకాలు చేశారనమాట. అండ్ అలాగే పెద్దలకి బట్టలు కూడా పెట్టేశారు. అందులో ఫస్ట్ మా ఇంట్లో సంక్రాంతికి ఇవి అయిన తర్వాతే ఇంకా తిండిలు అంతా తినడం అదంతా కూడా. సాంబ్రాణి వేసేమా. అసలు నాన్న కొబ్బరికాయ కొట్టాడా? నాన్న ఆకలిస్తుందంటే తినేసాడు. నేను కొడతా. ఇంకా నువ్వు కొట్టేసి. సరే.
ఈ పళ్ళెం ఎవరు తినాలి? 3 పళ్ళెం వేసావు. ఒక జేజీకి, నాన్నమ్మకి, తాతక. ఒక పళ్ళెము దేవుడికి ఎట్లే పెడతాము, 2 పళ్ళాలు మన పెద్దలకు పెడతాము. అయ్యి ఆ 2 పళ్ళాలు మనం తింటాం. 2 పళ్ళాలు తినాలి. ఒకటి దేవుడికి పెట్టింది ఆవుకు పెట్టాలి. రేపు తీసుకెళ్ళి ఆవుకు పెట్టాలి. ఓకే ఓకే, అదనమాట మ్యాటర్. సో 2 పళ్ళాలు ఎవరు తింటారు? నువ్వు, నాన్న తింటారా? ఎవరైనా తినచ్చు, ఒక పొద్దుండే వాళ్ళు. అమ్మో, అయితే నువ్వే తిను, నేను తిన్ను. ఒక పొద్దు ఉండడం కష్టం. మేమైతే మా పిల్లల్ని రెడీ చేసుకోవడమే సరిపోయింది. జున్నుగాడు రెడీ అయిపోయాడు. మున్నుకు తినిపించాను. మున్ను ఇంకా లేచిన తర్వాత స్నానం చేయించాలి. వాడు నిద్రపోయాడు. ఎంత క్యూట్గా బజ్జున్నాడు రండి. అల్లము నువ్వు కూడా ఏం తినలేదు కదా, తినచ్చు, తిను, ఒక పొద్దులో ఉన్నట్టే. అంటే ఇప్పటివరకు నేను ఏమీ తినలేదు కాబట్టి పిల్లలకి తినిపించడం వీటితో లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది. సో అందుకని పళ్ళెం నేను తింటున్నాను అనమాట. నాతో పాటు మా ఆయన కూడా, ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఓకే. బాగున్నాయా? ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, సో వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఇలాంటి ఆటలన్నీ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. మళ్ళీ మా జున్నుగాడు ఆడుతూ ఉంటే, సో ఇలా పిల్లలంతా ఆడుతూ ఉంటే భలే సరదాగా అనిపించింది. అలా చుట్టూ తిరుగుతూ ఉండడం. అందరూ కైట్స్ ఎగిరేస్తూ ఉంటే మళ్ళీ జున్ను ఇద్దరు డిఫరెంట్గా బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు చూడండి. అట్లా ఇయ్యాలా? నీకుంది సార్, ఇప్పుడు నీకుంది. నన్ను కొట్టారా? మా వాడు రెడీ అయిపోయాడు. జున్నుకి మున్నుకి సేమ్ డ్రెస్సెస్, కానీ పక్క పక్కనైతే నేను ఫోటో తీయలేకపోతున్నాను. ఎందుకంటే మా వాడు పెద్దోడు రెడీ అయిపోయాడు. ఏమైంది? వద్దంతవా? వద్దు నెక్కింది, వద్దు వద్దు. ఒక పిక్ అయితే మా ఇద్దరికి. 1 2 3 అంటుందా? 1 2 3 గో గో గో. చాలు మునుగా 1 2 3 బిస్కమ్. చాలు చాలు, వద్దు 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 వద్దు, బాగుంది. ఓకే 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 ఓకే, పక్కన పెట్టేద్దాం. మా ఊర్లో కోడి పందాలు జరిగాయి. కాసేపు అక్కడికి వెళ్దామని ఒక 5 నిమిషాలు అక్కడ ఉండి చూసేసి వచ్చాము. ఎక్కువసేపు చూడలేకపోయాము, సో వచ్చేసామన్నమాట. ఇలా జరిగింది కోడి పందాలు. సంక్రాంతి అలా జరిగింది. కానీ కనుమ రోజు చాలా స్పెషల్. నేను మా చిన్ననాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అలసంద వడలు చేస్తున్నారు. అక్క ఓకే, మాకు అక్క అని అలవాటు అయిపోయింది. అది గారెలు అయితే రెడీగా ఉన్నాయి. అలసంద వడలు అయితే రెడీగా ఉన్నాయి. తినడానికి చికెన్ ఏది? చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో? చికెన్, మటన్, గారెలు. ఇంక అందరం కలిసి కూర్చొని కానిస్తున్నాం అన్నమాట.
కనుమ అంటే ఇదే కదా. మటన్ ఎలా ఉంది? మటన్ బాగుంది దాంట్లో కూడా. అవునా? ఇంకా నేను ఏది తినను అదే బాగుంది. ప్లేట్ చూస్తేనే అర్థం అవుతుంది ఎంత బాగుందో. నీ పెట్టి సరే. అరే నేను ఏం తిన్నా, నేను తినలా. ఏడికి ఒడ్డు పేపర్లు అన్నీ అదే పని కట్ చేసినట్టు పంపించారా? రంగులన్నీ అరుస్తానని రంగులన్నీ అరుస్తానని చేసిన కొనకొచ్చినట్టు. సంబరాలు సంక్రాంతి ఎందుకు అంటారో అర్థం ఉంటుంది. ఎంత సంబరంగా ఉంటుందో. సంక్రాంతి అంటే ఊర్లోనే అబ్బా, ఇంత గ్రాండ్గా ఇంకెక్కడా అవ్వదు. అందరు చుట్టాలని కలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఇలా జరిగింది మా సంక్రాంతి.